హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అమ్మాయి పార్ట్ని ఎక్కువగా నొక్కుతూ ఉన్న అమ్మాయి ప్రైవేట్ పార్ట్ని అక్కడ టచ్ చేస్తూ కిస్ చేస్తూ ఉంటే ఏంటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏంటబ్బా అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇంకా క్లియర్గా చెప్తాను. వీడియోలో అయితే ఎండ్ వరకు చూడండి. జస్ట్ ఒక 3-4 మినిట్స్ ఉంటుంది అంతే. వీడియో ఎక్కువైతే ఉండదు, మీకు మళ్ళీ బోరింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఎన్నో వీడియోస్ గంటల తరబడి చూస్తూ ఉంటారు కదా, మన వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదే మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి raji1133@CM4 అనమాట. ఆ ఐడి కనుక కాల్ చేస్తే మీదైతే నేను మాట్లాడతాను. డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే అబ్బాయికి బాగా మూడ్ వచ్చినప్పుడు, ఇంటర్ కోర్స్లో వెళ్తున్నప్పుడు కానీ, లేదా రొమాంటిక్గా ఉన్నప్పుడు కానీ, లేదా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగా మాట్లాడుకుంటూ సరదాగా కూర్చున్నప్పుడు కానీ ఏంటంటే అమ్మాయి ప్రైవేట్ పార్ట్ దగ్గర కొంతమంది టచ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువగా అంటే ఫీలింగ్స్ ఎక్కువ వచ్చేసినప్పుడు, తట్టుకోలేనటువంటి ఫీలింగ్స్ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ గిల్లడం, ఎక్కువగా కొరకడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక మీకు సరదాగానే ఉంటుంది, బాగుంటుంది. కానీ అమ్మాయికి ఏంటంటే అక్కడ నొప్పిగా, పెయిన్గా ఉంటుంది, మంటగా ఉంటుంది అనమాట. ఇంకొకసారి మిమ్మల్ని ఎక్కువగా దగ్గరకు రానివ్వడానికి అవకాశం ఉండదు అనమాట. అరే ఎక్కువగా అలా చేస్తూ ఉన్నాడు, నొప్పిగా ఉంటుంది అని చెప్పి మీతో అవాయిడ్ చేయడానికే ఎక్కువగా చేసుకుంటూ ఉంటుంది. అంటే ఎక్కువ కలవాలని కాకుండా ఎక్కువగా దూరంగా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి చేయడంలో తప్పు అయితే లేదు. ఎక్కువగా రొమాన్స్ చేయాలి, టచ్ చేయాలి, కిస్ చేసుకోవాలి, హగ్ చేసుకోవాలి, అలాంటివన్నీ కూడా చేయాలి. కానీ ఏంటంటే స్మూత్గా డీల్ చేయాలి. అలా కాకుండా రఫ్గా డీల్ చేస్తే కనుక ఇంకొకసారి దూరం పెడుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి నొప్పిగా ఉంటుంది కదా, అప్పుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళకి ఎక్కువగా నొప్పి అనిపిస్తూ, మంట అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎక్కువగా. అందుకోసమే స్మూత్గా అయితే డీల్ చేయాలి. అండ్ అలాగే చెస్ట్ కూడా అనమాట. చాలామందికి లేడీస్ కొంతమంది అడుగున్నప్పుడు మరి రఫ్గా, రూట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. మరి ఒక్కొక్కసారి అయితే గాయాలు అనేవి వాళ్ళు రొమాన్స్ చేస్తూ ఉన్నప్పుడు కానీ, లేదా ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు కానీ అక్కడ కిస్ చేయడం వల్ల వచ్చేటువంటి గాయాలు అనేవి ఒక 3-4 డేస్ అయినా అలానే నొప్పిగా, మంటగా ఉంటూ ఉన్నాయి. సో దానికి ఏదైనా టిప్స్ చెప్పండి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే అంత రూడ్గా అమ్మాయిని బిహేవ్ చేస్తే ఇంకొకసారి అసలు మీతో శృంగారం అంటేనే అబ్బాయి ఇప్పుడు అసలు ఇంకొకసారి చూద్దాం అంటుంది. ఇష్టపడదనమాట తను. మీరు కావాలని మీ దగ్గరికి అంటే మీరు ఎంత ఫోర్స్ చేసినా సరే తను ఏదో ఒక బొమ్మ ఉన్నట్టు ఉంటుంది కానీ మనస్ఫూర్తిగా రాదనమాట. కాబట్టి అమ్మాయితో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. స్మూత్గా, సెన్సిటివ్గా. ఆ పార్ట్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అమ్మాయికి ఉన్నటువంటి ఆ పార్ట్స్ సెన్సిటివ్గా చేయాలి. సో ఇది చాలామంది అర్థమైందని నేను అంతా అనుకుంటూ ఉన్నాను. మరి రఫ్గా కాకుండా, రూడ్గా కాకుండా స్మూత్గా అనేది ప్రెస్ చేస్తూ, కిస్ చేస్తూ, ఇంకా మీకు చాలా వీడియోస్లో చెప్పినట్టుగా 4 ప్లేస్ చేయడం ఇలాంటివి అయితే చాలా అనమాట. అలా చేస్తున్నా అంటే స్మూత్గా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, కలవాలని కోరిక వస్తుంది, దాంతోపాటు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనమాట. అలా కాకుండా రఫ్గా చేస్తే ఏంటంటే ఇంకా చాలా ఆపై అన్నట్టుగా ఉంటుంది. లోపల కోపడుతూ ఉంటుంది, కానీ ఇంకా మీరెక్కడ ఫీల్ అవుతారో అని చెప్పి ఆ కోపాన్ని కూడా దాచేస్తుంది అనమాట. సో ఇంకా మరీ లెంత్గా చెప్తే బోరింగ్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.